హలో ఫ్రెండ్స్, స్పారో టీవీకి స్వాగతం. ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకొచ్చాం. అదేంటి అని అనుకుంటున్నారా? అదేనండి, మన పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు. ఒకే ఒక్క లైన్లో ఎంతో సింపుల్గా ఉండే ఈ సామెత వెనక ఎంతో అర్థం దాగి ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారం కాదు అనే ఈ సామెతని రమేష్ కథ ద్వారా తెలుసుకుందాం. మన చేతికి వచ్చిన ప్రతి వస్తువు విలువైనది అని పొరపాటును కూడా అనుకోవద్దు. అందుకు ఉదాహరణే ఈ రమేష్ కథ. అదేంటో ఇప్పుడు మీరే చూడండి. ఈ చిన్న పల్లెటూరులో రమేష్ అనే ఒక తెలివైన అబ్బాయి ఉన్నాడు. చాలా హుషారైనవాడు, చురుకైనవాడు. తన ఊరి పక్కనే అడవిలో ఉండే పూలు, రాళ్లు, ఆకులు కలెక్ట్ చేయడం ఎంతో ఇష్టం రమేష్కు. ఇది ఇతని హాబీ. ఎవ్వరూ ఎప్పుడూ చూడని రకరకాల విచిత్ర వస్తువుల్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచడం రమేష్కు అలవాటు. ఒకరోజు వర్షం పడిన తర్వాత రమేష్ మట్టి రోడ్డులో నడుస్తూ వస్తున్నాడు. అలా నడుస్తూ వస్తున్న రమేష్కు మట్టిలో తళతళ మెరుస్తూ ఉన్న ఒక రాయి కనిపించింది. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. వెంటనే రమేష్, వావ్, ఇది బంగారు రాయి, ఈ క్షణం నుండి ఈ రాయి ఇక నా సొంతం, ఇక నేను ధనవంతుణ్ణి అని అనుకుంటూ ఆ రాయిని శుభ్రం చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయం చెప్తూ ఆ రాయిని చూపించాడు. వెంటనే రమేష్ తల్లి, ఇది బంగారం కాదు బాబు, కంచురాయి మాత్రమే అని చెప్పింది. అయినా తన తల్లి మాటని రమేష్ నమ్మలేదు. లేదమ్మా, ఇది బంగారమే అంటూ పట్టుబట్టాడు. ఈ రాయిని ఎలా అయినా అమ్మి బాగా డబ్బు చేసుకోవాలి అనుకుని ఒక బంగారు దుకాణంలో ఆ రాయిని చూపించాడు. రాయిని ఎంతో జాగ్రత్తగా గమనించిన ఆ దుకాణం యజమాని, బాబు, ఇది బంగారం కాదు, సాధారణ రాయి, ఇది మెరుస్తుంది కానీ దీనికి విలువ లేదు అన్నాడు. రమేష్ ముఖంలో ఎంతో నిరాశ. ఇక్కడ కూడా అమ్మ చెప్పిన మాట నిజమైంది అని లోపల అనుకున్నాడు. ఎంతో డల్గా ఉన్న రమేష్ని గమనించిన దుకాణం యజమాని నవ్వుతూ ఇలా చెప్పాడు, రమేష్, నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ప్రతిదీ మెరుస్తుంది, అంత మాత్రం చేత అది బంగారం కాదు. నిజమైన విలువ పరీక్షించాలి. మన జీవితంలో కూడా ఇలాగే. చూడగానే ఆకర్షణీయంగా ఉన్న వస్తువులు లేదా వ్యక్తులు మనకు ఎంతో మంచిగా అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. నిజమైన విలువ వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకు ఇచ్చే మర్యాద, గౌరవాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడు. తిరిగి ఇంటికి వచ్చిన రమేష్ ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా ఎంతో ఆలోచనలో పడ్డాడు. తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చొని రాయి గురించి మళ్లీ అడిగాడు. అప్పుడు రమేష్ తండ్రి, చూడు రమేష్, బంగారం విలువ రాయి మీద గీకితేనే తెలుస్తుంది, కానీ మనుషుల విలువ కాలంలో తెలుస్తుంది అని రమేష్కు అర్థమయ్యేలా చెప్పాడు. ఒకరోజు రమేష్ తన అమ్మా నాన్నతో కలిసి ఒక జాతరకు వెళ్ళాడు. అక్కడ మెరిసే బొమ్మలు చూశాడు. మళ్లీ అట్రాక్ట్ అయ్యాడు. కానీ చాలా నిదానంగా ఆలోచించాడు. ఇది బయట మెరుస్తుంది, కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచించాడు. ఆ బొమ్మని కొనాలి అనుకున్న డబ్బుతో తన తాతకు